ఇల్లీగల్ లోన్ యాప్ నుంచి కనుక మీరు డబ్బులు తీసుకున్నట్లయితే ఆ అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు, లీగల్గా వాళ్ళని కట్టొద్దని చెప్పి చట్టమే చెప్తుంది అని చెప్తున్నారు. అలాంటి యాప్స్లో మీరు డబ్బులు తీసుకొని కట్టకుండా వదిలేసినా కూడా ఏం కాదని చెప్తున్నారు. అసలు ఈ ఇల్లీగల్ యాప్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఆపరేట్ చేస్తారు, వీళ్ళు ఎక్కడి నుంచి యూజర్స్ని పట్టుకొని వెళ్తారు? ఎంఎన్సీ కంపెనీస్ ఇల్లీగల్గా వచ్చిన ఫండ్స్ని లీగల్ చేసుకోవడానికి ఏదైతే ఈ ఇల్లీగల్ యాప్స్ వాడతారు సార్. అకార్డింగ్ టు ఆర్బీఐ ప్రకారం ఏంటంటే మనీ ఎవరైతే లెండర్ దగ్గర లేదా ఎన్బిఎఫ్సి దగ్గర తీసుకుంటారో వాళ్ళకి మాత్రం రిటర్న్ చేయాలి సార్. కానీ వీళ్ళు అలా చేయరు సార్. వీళ్ళు ఇచ్చేటప్పుడేమో ఇల్లీగల్ వేస్ నుంచి మనీ ఇచ్చేసి వీళ్ళు తీసుకునేటప్పుడు మాత్రం వీళ్ళు ఒక ప్రాపర్ ఛానల్తో మనీ పూలింగ్ యాప్స్ నుంచి మనీ పూలింగ్ అకౌంట్స్లో నుంచి అలా తీసుకుంటారు సార్. వీక్లీ లోన్ అమౌంట్ డిస్పర్స్ చేయడానికి ఆర్బీఐ దీనికి చట్టం ఏదన్నా ఉందా? అలా చెయ్యొచ్చు. వీక్లీ తీసుకునే ఆప్షనే లేదు సార్ ఆర్బీఐ ప్రకారం. మోస్ట్లీ ఏంటంటే సార్ మంత్లీస్ ఉంటాయి సార్. ఇప్పుడు 1 మంత్కి 2 మంత్స్కి అలా మంత్లీ ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తారు సార్. అది కూడా లెస్ దాన్ 50% ఉండాలి సార్. కొన్ని యాప్స్ అయితే మరీ వీక్కి 1 వీక్ టైంలో మీకు ఒక 10,000 ఇస్తే మీకు వాటికి 14,000 18,000 మన తెలిసిన క్లయింట్స్లోనే వాళ్ళు తీసుకుంది జస్ట్ 1 lakhే. 1 lakhకి వాళ్ళు ఆల్మోస్ట్ 3.5 lakh కట్టించారు. చాలామంది ఇళ్ళకి వెళ్ళి గొడవ పెట్టడం, ఫోన్ చేయడం, అబ్యూసివ్ మెసేజ్లు పెట్టడం, తిట్టడం ఇలా చేస్తూ ఉంటారు కదా, దీనికి చట్టం ఏం చెప్తుందండి? యాక్చువల్గా ఇలా చేయడం అన్నీ కంప్లీట్లీ ఇల్లీగల్ అండి. ఇంటికి వచ్చి హెరాస్ చేయడం కానీ ఇలాంటివి అని ఉంటే స్ట్రైట్ అవే మీరు కానీ ఒక లీగల్ నోటీస్ ఇష్యూ చేసి మాకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తే ఇంకా అసలు వాళ్ళు మిమ్మల్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదండి. ఈవెన్ కొన్ని బ్యాంక్స్ అయితే మన ఇంటి పేరుతో ఉన్న వాళ్ళు లేకపోతే మన ఊర్లో ఉన్న వాళ్ళు వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్పడం, వాళ్ళకి మెసేజ్ చేయడం చేస్తూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళ మీద ఎటువంటి లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు? బ్యాంక్ ఇలాంటి పీపుల్ని ఎక్కువ టార్గెట్ చేస్తాయండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ చేయడాలు, వాళ్ళ రిలేటివ్స్లో ఎవరో లోన్ తీసుకొని ఇవ్వకపోయినా మీరు కట్టాలని చెప్పి వాళ్ళకి కాల్స్ చేయడం, వాళ్ళు హ్యారాస్ చేయడం ఇలాంటివి చేస్తుంటారు. ఇలా హ్యారాస్ చేస్తారు విత్ ప్రూఫ్స్ తీసుకెళ్ళగలిగితే ఆ బ్యాంక్ వెంటనే సెటిల్మెంట్స్కి వచ్చేస్తుందండి. సెటిల్మెంట్ ఎంత తక్కువ చేస్తాయంటే అసలుకి మీరు తీసుకున్న అమౌంట్లో 10 to 20% అమౌంట్కి సెటిల్ చేస్తాయండి. ₹1,00,000 తీసుకుంటే చాలామంది నేను సెటిల్మెంట్ చేసుకున్నాను కొంత అమౌంట్ కట్టాను అని అంటారు కదా, దానికి ఉన్న నామ్స్ ఏంటి? మనం ఏదైనా సరే లోన్ తీసుకున్నాక మనం ఏదైనా ఫైనాన్షియల్ హార్డ్షిప్స్ వల్ల కట్టలేకపోతే ప్రాపర్ లీగల్ ఛానల్తో అప్రోచ్ అయితే బ్యాంక్స్ సెటిల్మెంట్స్కి అలో చేస్తాయి సార్. ఇలాంటి వాళ్ళని వీటి బారిన పడకుండా ఉండాలంటే మీరేం చెప్తారు? ఎప్పుడైనా సరే లోన్స్ ఏమైనా తీసుకోవాలనుకుంటే ప్రాపర్ బ్యాంక్స్లో కానీ లేదంటే ప్రాపర్గా ఉన్న ఎన్బిఎఫ్సిస్లో మాత్రమే లోన్స్ తీసుకోండి. ఒకవేళ మీరు కట్టలేని హార్డ్షిప్ పరిస్థితిలో ఉంటే సూసైడ్స్ లాంటి థింగ్స్ చేయకుండా సింపుల్గా బ్యాంక్స్తో వెళ్ళి రీనెగోషియేట్ కానీ రీస్ట్రక్చర్ చేసుకోవడానికి ట్రై చేయండి.